ముందుగా మిత్రులందరికీ ప్రీ మార్కెట్ రిపోర్ట్లోకి స్వాగతం. ఈరోజు జూన్ 2వ తారీఖు. సో ముఖ్యంగా ఏడిఆర్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకు కొంచెం మొన్న నెగిటివ్గా కనిపించింది, బట్ కొద్దిగా పాజిటివ్గా అయితే రావడం జరిగింది. ఓవరాల్గా విప్రో పాజిటివ్గా ఉంది, అండ్ ఐసిఐసిఐ బ్యాంకు పాజిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ఉంది, ఎటొచ్చి ఇన్ఫోసిస్ కూడా పాజిటివ్గా ఉంది. సో ఇది అప్డేట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఇక్కడ టాటా మోటార్స్ ఏడిఆర్, అందుకని దాని గురించి మాట్లాడట్లేదు. సో చూద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకి టైం అప్డేట్ అవ్వాలి. సో ఆ స్క్రిప్ట్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక ఓవరాల్గా మనం ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే మన ఇండియన్ మార్కెట్స్ యూఎస్లో ట్రేడ్ అవుతున్నాయి, అవి స్టిల్ ఏంటంటే పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి అని చెప్పేసి మనకి అనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే డౌ జోన్స్ ఎలా ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లాట్ టు బుల్లిష్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 8 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. మనం దీన్ని స్ట్రాంగ్ బుల్లిష్ అని చెప్పలేం, బట్ యూఎస్కి సంబంధించిన ఎకనామిక్ డేటా అనేది పాజిటివ్గా ఉంది. ఆ డేటా అంటే అదేందో కూడా చూద్దాం. ఇకపోతే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసుకున్నట్టయితే వెరీ వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. దగ్గర దగ్గర 70 పాయింట్లు మనకి పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా మనం గ్లోబల్కి సెంటిమెంట్ అనేది ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే ఎటొచ్చి ఏషియన్ మార్కెట్, జపాను అండ్ డౌ జోన్స్ కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్గా కనిపిస్తున్నాయి, బట్ ఓవరాల్గా 70% పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున మనకి యూరోప్ జోన్కి సంబంధించిన సిపిఐ డేటా రావడం జరిగింది. ఇది నెగిటివ్గా ఉంది సిపిఐ డేటా. దాని తర్వాత నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ పాజిటివ్గా వచ్చింది యూఎస్కి సంబంధించిన డేటా, అండ్ జాబ్లెస్ క్లెయిమ్లు కూడా తగ్గినాయి అనమాట. అంటే నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతూ వచ్చింది. ఓవరాల్గా యూఎస్లో కొంత రిలీఫ్ అనేది కనిపిస్తుంది ఓవరాల్గా. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ పాయింట్లో నేను నిఫ్టీ బ్యాంక్ అనేది చూడండి, ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేశానో ఈ పర్టికులర్ ట్రెండ్ లైన్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఈరోజు మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో వాచ్ చేయాలి. ఎగ్జాక్ట్గా ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర మనకేంటంటే పిన్ బార్ అనేది కనిపించింది. ఒకవేళ ఇక్కడ కానీ మనకు స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వస్తే మేబీ ఆ షార్ట్ టర్మ్ బౌన్స్ కూడా జరిగే స్కోప్ ఉంది. ఓకే, ఇక ఇంట్రాడే లెవెల్స్ వాచ్ చేసేది ఏంటంటే 44,185 అనేది వాచ్ చేద్దాం ఏది బ్యాంక్ నిఫ్టీలో. దాని తర్వాత 43,608 అనేది కూడా మనకి 43,586 అనేది కూడా మనకున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, ఈ రెండు లెవెల్స్ కూడా మనం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో వాచ్ చేద్దాం. ఇక నిఫ్టీ విషయం అనేది డిస్కస్ చేసుకుంటే సేమ్ మనకి ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఆల్రెడీ ఈ యొక్క ట్రెండ్ లైన్ టచ్ చేసింది, బట్ స్టిల్ నిఫ్టీ అనేది ఇంకా ఈ యొక్క ట్రెండ్ లైన్ అయితే టెస్ట్ చేయలేదు. ఎనీహౌ ఏంటంటే మనం ప్రెడిక్ట్ చేయడం కంటే కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది వాచ్ చేద్దాం. ఆ ఇంపార్టెంట్ లెవెల్స్లో 18,583 అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్. దాని తర్వాత వచ్చేసరికి మనకి 18,460. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనకి ఎఫ్ఐఎస్ డేటా, డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ ఫస్ట్ టైం సెల్లర్స్గా ఉన్నారు, అది కూడా 70 కోట్లు. అండ్ డిఐఎస్ పరిస్థితి ఏంటి, వాళ్ళు 488 కోట్లు బై చేశారు. ఓవరాల్గా మనకి 417 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో లేదు. అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఓకే, సో దాని తర్వాత మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది ఒకసారి చూద్దాం. ఓవరాల్గా అయితే బేరిష్ పొజిషన్స్ మార్కెట్లో ఎక్కువగా బిల్డప్ చేశారు. మనం ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా నిన్న డేటా అనేది ఎక్కువగా కాల్స్ అయితే సెల్ చేశారు. సో ఎప్పుడు కాల్స్ సెల్ చేశారంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ సెల్ చేశారంటే బేరిష్లో ఉన్నట్టు. దాని తర్వాత మనం ఓవరాల్గా క్యుములేటివ్గా కూడా చూసుకున్నా సరే ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ మేబీ ఓటీఎంస్ సెల్ చేసి ఉండొచ్చు. ఓకే, దట్స్ ఓకే, బట్ ఓవరాల్గా వ్యూ అయితే బేరిష్లోనే ఉంది. బట్ స్టిల్ సో ఎనీహౌ 18,600 దగ్గర మనకి ఈ ఫిల్టర్ అనేది కనిపిస్తుంది. 18,600 లెవెల్ అనేది మనం క్లియర్గా వాచ్ చేస్తూ ఉండాలి ఈ యొక్క లెవెల్ అనేది, ఎందుకంటే హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఇక్కడ 500 లెవెల్స్ దగ్గర అయితే కాల్ పుట్ 2 కూడా సెల్ చేశారు. ఓ సైడ్ వేస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, చార్ట్ మీద కూడా మనకు కనిపిస్తూ ఉంది ఒక సైడ్ వేస్ అనేది, అటు పైకి వెళ్ళట్లేదు కిందకి వెళ్ళట్లేదు. అయితే బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ, మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం. అండ్ మోరోవర్ మన నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి 18,640 దగ్గర ట్రేడ్ అవుతుంది. 18,640 దగ్గర
మన ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 18,487, అంటే దగ్గర దగ్గర 90 అనుకుందాం. సో ఎనీహౌ ఏంటంటే ఇది 500 తీసుకుంటే 150 పాయింట్స్ స్టిల్ ఏంటంటే పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.